హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ స్లీవ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగు. స్లీవ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ అలాగే స్లీవ్స్ డిజైన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను చూడండి. 2 ఇంచులకి ఒక మార్కింగ్ వేసేయండి. అలాగా 2 ఇంచులకి ఒక్కొక్క మార్కింగ్ ఇలా వేసేయండి. చాలా సింపుల్‌గా చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ డిజైను. 2 ఇంచులే అనేదేం లేదండి. 1 ఇంచ్ కూడా వేసుకోవచ్చు. 1 ఇంచ్ మార్కింగ్ కూడా. 1 ఇంచ్‌కైతే చిన్నగా వస్తాయన్నమాట డిజైన్స్ ఇవి పెటల్స్. ఇటు సైడ్ కూడా 2 ఇంచులు మార్క్ చేసుకోండి ఇలాగా. చూడండి ఎటు చూసినా 2 ఇంచులు రావాలన్నమాట. మొత్తం అన్ని మార్కింగ్స్ దగ్గర ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. కరెక్ట్‌గా ఉండేటట్టు మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ మీదనే మనము కట్ చేసుకోవాలి. చివరన కాస్త ఎక్కువగా ఉంది కదా! ఎక్కువ వదిలేసి కట్ చేసుకుందాము. ఇక్కడ ఒక చూడండి ఇక్కడ కరెక్ట్‌గా ఆపాలి. 2 ఇంచీల దగ్గర కరెక్ట్‌గా ఆపాలి. అన్ని గీతల మీదన ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఒక్కసారి ఈ వీడియో చూసారంటే చాలా ఈజీగా కుట్టేస్తారు. హ్యాండ్స్ డిజైను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఈ డిజైన్ అయితే. ఇప్పుడు ఇది ఉంది కదా! ఇలా రివర్స్ తిప్పండి. అంటే లోపల వైపు. క్లాత్‌ని కరెక్ట్‌గా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేస్తే పెటల్స్ వస్తాయి. చూడండి ఇలాగా. క్లియర్‌గా చూడండి. చాలా సింపుల్‌గా 2 నిమిషాల్లో ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా 5 నిమిషాల్లోనే అయిపోయింది. చూసారు కదా! నేను చేసే ప్రతి వీడియోసు చాలా మందికైతే యూజ్ అవుతాయి. ఒక్కసారి మీరు వీడియో చూసారంటే ఇంకా ఒకవేళ మీకు నచ్చిందనుకోండి, ఇంకా వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి. ఒకవేళ నచ్చిందనుకోండి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అన్నిటిని ఇలాగే కుట్టేసుకోవాలి. మనకింత పెద్దగా అవసరం లేదనుకుంటే 1 ఇంచ్ కూడా మార్క్ వేసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ వేశానిక్కడ. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో డిజైను. చాలా బాగొచ్చింది. ఇలా అన్ని పెటల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ జాయింట్ కోసం నేను లైనింగ్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేస్తున్నాను. ఇదంతా ఫోల్డింగ్ అనమాట. కాస్త లైనింగ్ పొడవు ఎక్కువగానే ఉంది. ఎంత ఎక్కువ అవుతుందో అంత మనం కటింగ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే డైరెక్ట్‌గా లైనింగ్ మీద కుట్టొచ్చు. లేదంటే ఇలా ఒకసారి కుట్టేసి చూడండి ఇలాగా. ఇలా ఒకసారి కుట్టేస్తే ఇక నీట్‌గా ఉంటుంది ఫినిషింగు. మొత్తం అన్నీ ఇలా రివర్స్ తిప్పి కుట్టండి. చాలా చివరన కుట్టుకోవాలి. ఎక్కువ వెడల్పు అయితే కుట్టకండి. ఇప్పుడు వీటిని పక్కకి ఇలా చూడండి బయటకి అనాలనమాట ఈ పెటల్స్‌ని. లైనింగ్ మీద కరెక్ట్‌గా కుట్టుకోవాలి. లైనింగ్ మాత్రం బయటకు కనపడకుండా కుట్టండి. పైన ఇలా కుట్టు వేసి కావాలంటే మనము లేస్ డిజైన్ కూడా చేసుకోవచ్చు. లేస్ అవసరం లేదనుకుంటే ఇలాగే కూడా తొడుక్కోవచ్చనమాట. చాలా బాగుంటుంది. యూనిక్‌గా ఉంటుంది. అలాగే రెగ్యులర్‌గా కూడా ఈ డిజైన్‌ని యూజ్ చేసుకోవచ్చు బ్లౌజెస్‌కి. మరీ ఓవర్‌గా లేకుండా సింపుల్‌గా చాలా బాగుంటుందండి. అన్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ బ్లౌజెస్ కుట్టుకోవాలనుకుంటే లేదా ఎవరికైనా కుట్టివ్వాలనుకుంటే ఈ డిజైన్‌ని ట్రై చేయండి. ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారనమాట. కుట్టడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది త్వరగాను. మనం వేరే పీస్‌లు అవి కట్ చేసి అతికించి అంత లేట్ అవ్వకుండా చాలా ఈజీ ప్రాసెస్‌లో ఇలా కుట్టేశారంటే చాలా నీట్‌గా వస్తుంది బ్లౌజు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి స్లీవ్స్.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. చూసారు కదా! ఇలా 2 హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఎంత నీట్‌గా వచ్చాయో చూడండి. తప్పకుండా వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి.